అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ఏ గుడికైనా మనము ఉదయం పూట వెళ్తాము. పగటిపూట దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని వస్తాము. కానీ ఒక అమ్మవారి గుడి మాత్రము పగలంతా మూసేసి ఉంటుంది. ఆ అమ్మవారి పూజలు కేవలము రాత్రిపూట గాని, సూర్యోదయానికి ముందు మాత్రమే జరుగుతాయి. ఆమెవరో తెలుసా? మహా ఉగ్రరూపిణి దుష్టశిక్షని శ్రీ వారాహిదేవి. ఆదిశక్తి స్వరూపం నుంచి ఉద్భవించిన సప్త మాతృకలలో ఒక మహాశక్తి ఈ వారాహిదేవి. ఈ అమ్మవారిని రాత్రిపూటే ఎందుకు పూజిస్తారు? పగలు గుడి తలుపులు ఎందుకు మూసుంచుతారు? అసలు వారాహిదేవి ఎలా జన్మించింది? వారాహిదేవి యొక్క భర్త వరాహస్వామి కాదా? వీటన్నిటికీ మించి కాశీలో పాతాళ వారాహిదేవి ఆలయంలో అమ్మవారిని చూడటానికి కిందికి వెళ్ళిన ఒక కొత్త జంటకు ఎలాంటి గతి పట్టింది? ఇలాంటి ఎన్నో నిజాలు, రహస్యాలు ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వారాహి అమ్మవారి గురించి మన పురాణ గ్రంథాల్లో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. అందులో దేవీ భాగవత పురాణంలో ఉన్న ఒక విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వము రక్తబీజుడు అనే ఒక మహారాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక విచిత్రమైన వరం ఉండేది. వాడి శరీరం నుంచి ఒక చుక్క రక్తం నేల మీద పడినా ఆ రక్తపు బొట్టు నుంచి వాడిలాగే శక్తి కలిగిన మరొక రక్తబీజుడు పుట్టుకొస్తాడు. ఈ వరాన్ని అడ్డం పెట్టుకొని ఆ రాక్షసుడు దేవుళ్లను, మునులను, అమాయక ప్రజలను చిత్రహింసలు పెడుతూ ముల్లోకాలను గడగడలాడించాడు. అప్పుడు దేవతలంతా కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని శరణు వేడారు. అప్పుడు పార్వతీదేవి దుర్గామాత రూపం ధరించి యుద్ధరంగానికి దిగింది. కానీ దుర్గామాత తన ఆయుధాలతో రక్తబీజుడిని గాయపరుస్తున్న ప్రతిసారి వాడి యొక్క రక్తం నేల మీద పడటము, వేల కొద్దీ రాక్షసులు పుట్టుకురావటం జరగసాగింది. రక్తబీజుడిని చంపటం అసాధ్యంగా మారింది. అప్పుడు రక్తబీజులందరినీ ఒకేసారి మట్టుబెట్టడానికి దుర్గాదేవి తన శరీరం నుంచి 7 మహాశక్తులను సృష్టించింది. వారే సప్తమాతృకలు: బ్రహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి. అలా ఉద్భవించిన 7 అవతారాలలో శత్రువుల పాలిటి సింహస్వప్నంలా నిలిచింది వారాహిదేవి. ఆమె అత్యంత ఉగ్రరూపాన్ని ధరించి రాక్షసుల శవాల గుట్టల మీద కూర్చొని వాడి అయిన దంతాలతో రక్తబీజుడి సైన్యాన్ని చీల్చి చెండాడింది. సప్తమాతృకుల దెబ్బకు రక్తబీజుడి కథ ముగిసింది. యుద్ధం పూర్తయ్యాక 7 స్వరూపాలు తిరిగి దుర్గామాతలో ఐక్యమయ్యాయని దేవీ భాగవతంలో చెప్పబడింది. భాగవత పురాణంలో వారాహిదేవికి సంబంధించి ఎవరికీ తెలియని మరొక అద్భుతమైన ఘట్టం ఉంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని వరాహస్వామి వచ్చి సంహరించిన విషయం మనందరికీ తెలుసు. కానీ దాని వెనక వారాహిదేవి పాత్ర ఉందన్న విషయం చాలామందికి తెలియదు. హిరణ్యాక్షుడు ఎంత క్రూరుడో అంత తెలివైనవాడు. భూదేవిని హింసించటానికి ముందే వారాహిదేవి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు వారాహిమాత ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగింది. అప్పుడు ఆ రాక్షసుడు మరణం లేని అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు. దానికి అమ్మవారు అంగీకరించలేదు. అప్పుడు తన బుద్ధిని ఉపయోగించి ఒక మాయావరాన్ని కోరుకున్నాడు. నువ్వు తప్ప ఈ సృష్టిలో ఇంకెవరూ నన్ను చంపటానికి వీల్లేదు అన్నాడు. అంతటితో ఆగలేదు. నేను నీ పరమభక్తుడిని. ఒక భక్తుడిని దేవుడు ఎలా చంపుతాడు? కనుక నువ్వు కూడా నన్ను చంపకూడదు అని మెలికపెట్టాడు. అప్పుడు కూడా అమ్మవారు సరేనని చెప్పి మాయమైంది. ఇక తనకు చావులేదే అన్న అహంకారంతో హిరణ్యాక్షుడు భూమాతను నానా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. వరం ప్రకారము హిరణ్యాక్షుడిని వరాహిదేవి తప్ప ఎవరూ చంపలేరు. కానీ అమ్మవారు వాడిని చంపకూడదు. అప్పుడు ధర్మ సంకటాన్ని ఛేదించటానికి సాక్షాత్తు వారాహి అమ్మవారు దేహం లోపల నుంచి శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా ఉద్భవించాడు. అలా వారాహిదేవిలో నుంచి ఉద్భవించిన వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించాడు. చూసారా ఎంత అద్భుతమైన ఘట్టమో! మత్స్యపురాణంలో కూడా వారాహిమాత గురించి చెప్పబడింది. పరమశివుడి చెమట బిందువు నుంచి అంధకాసురుడనే ఒక రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుడు పెరిగి పెద్దయ్యాక రాక్షస సామ్రాజ్యానికి అధిపతిగా మారి దేవతల మీదే యుద్ధం ప్రకటిస్తాడు. ఆ సమయంలో అంధకాసురుడిని మట్టుబెట్టడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారి ఉగ్రరూపాన్ని స్మరించినట్లు మత్స్యపురాణంలో చెప్పబడింది. వామన పురాణం ప్రకారము చండికాదేవి స్వరూపం నుంచి సప్తమాతృకలు ఉద్భవించారని, అందులో వారాహి అమ్మవారు చండికాదేవి యొక్క వీపు భాగం నుంచి పుట్టిందని గ్రంథాల్లో చెప్పబడింది. ఈ కథలన్నీ మనం గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది ఒకటే:
ఈ గ్రంథాలలో వారాహీదేవి ఎప్పుడు ప్రత్యక్షమైనా అది దుష్టశక్తుల సర్వనాశనానికి, దేవతల సైన్యానికి ఆధిపత్యం వహించి ముందుండి నడిపించే మహాసేనాధిపతి వారాహి మాత. ఇప్పుడు అందరి మనసులో ఒక పెద్ద సందేహం వస్తుంది. అదేంటంటే, చాలామంది వారాహీదేవి రూపాన్ని చూసి ఆమె ముఖం వరాహ రూపంలో ఉంటుంది కాబట్టి సాక్షాత్తు వరాహస్వామే ఆమె భర్త అనుకుంటారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమైన పార్వతీదేవి నుంచి ఎలాగైతే సప్తమాతృకలు పుట్టారో అదేవిధంగా శివుడి ఉగ్రస్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ 8 మంది భైరవులు 8 దిక్కులకు కాపలాగా ఉంటూ సృష్టిని పాలిస్తుంటారు. ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్మత్త భైరవుడు వారాహి అమ్మవారి యొక్క భర్త. కాబట్టి వరాహదేవి యొక్క భర్త వరాహస్వామి కాదు, ఉన్మత్త భైరవుడు అన్న విషయం గుర్తుంచుకోండి. బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క పరాక్రమాన్ని గురించి అద్భుతంగా వర్ణించారు. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే వరాహాల చేత లాగబడే కిరిచక్రం అనే ఒక మహారథాన్ని అధిరోహించి తన చేతిలో ఎప్పుడూ శిక్షించే దండాన్ని ధరించి ఉండే మహాసేనాధిపతి వారాహీదేవి అని అర్థము. లలితాదేవి ఎక్కడికి వెళ్ళినా ఆమె కంటే ముందు వారాహీదేవి నడుస్తుంది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని లలితా సహస్రనామం చెబుతుంది. బండాసురుడి తమ్ముడైన విశుక్రుడు అనే మహామాయావిని తన పరాక్రమంతో వారాహీదేవి సంహరించి లలితాదేవికి సంతోషాన్ని కలిగించింది. లలితాంబికా సైన్యంలో రథగజ అశ్వదళాలకు సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహీదేవి. ఇంతటి అపారమైన శక్తి కలిగిన వారాహీదేవి ఆలయాలు మన దేశంలో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఉన్న అరుదైన దేవాలయాలలో కూడా అమ్మవారి దర్శనము పగటిపూట ఉండదు. కేవలం రాత్రి వేళల్లో కానీ లేదా తెల్లవారుజామున ఒక 2-3 గంటలు మాత్రమే గుడిని తెరిచి ఉంచుతారు. దీనికి కారణం ఏంటంటే, పగటి సమయంలో వారాహి అమ్మవారు దేవాలయంలో ఉండరు. ఆమె గ్రామ సంచారం చేస్తూ తన భక్తులను దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. కాశీ విశ్వనాథుడి కొలువులో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయాన్ని గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ గుడిలో అమ్మవారి విగ్రహము నేలపైన ఉండదు, పాతాళంలో ఉంటుంది. భక్తులెవరూ అక్కడికి వెళ్ళి అమ్మవారిని నేరుగా చూడలేరు. ఆలయాన్ని తెరిచేది రోజులో 2 గంటలు మాత్రమే. భక్తులు దర్శనం చేసుకోవటానికి ఆలయంలో పైన 2 చిన్న రంధ్రాలు ఏర్పాటు చేశారు. ఆ రంధ్రాల నుంచి అమ్మవారి పాదాలను మాత్రమే దర్శించుకోవాలి. ఆ విగ్రహంలో ఉండే ఉగ్రశక్తిని సాధారణ మనుషులు తట్టుకోలేరు. అందుకే ఈ ఏర్పాటు చేయటం జరిగింది. ఒకసారి ఒక కొత్తగా పెళ్ళైన దంపతులు వారాహీదేవి ఆలయానికి వెళ్ళారు. మేము అమ్మవారిని ఇలా కన్నాళ్ళలో నుంచి చూడము, నేరుగా పాతాళంలోకి వెళ్ళి దర్శించుకుంటామని అక్కడున్న పూజారితో వాదానికి దిగారు. ఆ పూజారి ఎంత చెప్పినా వారు వినలేదు. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటుంది, వెళ్ళొద్దు అని ఎంతో వారించాడు. కానీ ఆ దంపతులు వినకుండా పూజారితో గొడవపడి పాతాళంలో ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే ఆ దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇది కేవలము ఒక పుకారని కొందరంటారు. కానీ కాశీ చరిత్రను తెలిపే ఎన్నో పుస్తకాలలో ఈ సంఘటన గురించి స్పష్టంగా చెప్పబడింది. అమ్మవారి ఆగ్రహము లేదా విగ్రహం నుంచి వెలువడే ఉగ్రశక్తి మనుషుల ప్రాణాలు తీసేంత భయంకరంగా ఉంటుందని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. చూశారు కదా, వారాహీదేవికి కోపం వస్తే రాక్షసులైన అహంకారులైన భస్మం కావాల్సిందే. కానీ తనను నమ్ముకున్న భక్తులకు మాత్రము ఆమె కొంగు బంగారము. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకుంటుందో శత్రువుల బారి నుంచి ఆమె భక్తులను అలా కాపాడుతుంది. మీరెప్పుడైనా వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్ళినట్లయితే మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. మన పురాణాలలోని గ్రంథాల్లోని ఇలాంటి ఎన్నో విలువైన విషయాలు మీ ముందుకు తీసుకురావటానికి మేమెంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాము. మన ధర్మాన్ని గురించి మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. జై వారాహి మాత అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.